ఏదో చెయ్యాలన్న ఆతృత, నమ్మిన వారు మోసం చేశాక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. అప్పుడు ఆయనకు వచ్చిన విద్య తనను గిటార్ రావుగా మార్చింది. తను మొదటి నుండి నేర్చుకుంటున్న సంగీతంపై ఫోకస్ పెట్టి ఎంతో మంది ఫుట్పాత్ పై ఉన్నవారికి తన వంతు సహాయంగా సంగీతాన్ని నేర్పుతున్నాడు. ₹1 సంగీత పాఠాలు నేర్పుతా అంటూ అందరినీ ఆకర్షిస్తున్నాడు గిటార్ రావు. రూపాయికే మ్యూజిక్ క్లాసులు నేర్పిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు ఈ గిటార్ రావు. దీనిపై ప్రత్యేక కథనంతో ఆ సమయంలో ఆయనకు ఓ చిన్న యాక్సిడెంట్ జరగడం, ఆ తర్వాత ఆయనకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉన్న ఆస్తిని అమ్మి అప్పులు తీర్చేశాడు. ఆ తర్వాత సంగీతంపై దృష్టి పెట్టి సంగీతం నేర్చుకున్నాడు. రోడ్డుపై సంగీతాన్ని నేర్పిస్తూ అప్పటి నుండి గిటార్ రావుగా మారాడు. నా పేరు గిటార్ రావు అంటారు. నేను నా పెద్దలు పెట్టిన పేరు ఎస్వి రావు, ఇంజనీరింగ్గా వెంకటేష్ రావు. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటూ అందరికీ నేర్పిస్తూ ఉంటే నాకు ₹1,00,000 2 లక్షలు పిఎఫ్ అమౌంట్ వచ్చినప్పుడు 100 గిటార్లు కొనేసి అక్కడక్కడ పనిచేసే ₹100కే. అప్పుడు ఎక్కడ గిటార్లు కనపడినా ఇక్కడ గిటార్ రావు ఉండాలి, గిటార్ రావు ఉండేది. అలా గిటార్ రావు వచ్చింది, కానీ నేను పెట్టుకోలేదు ఆ పేరు. కొంతమంది స్టూపిడ్ రావు అంటారు, మెంటల్ రావు అంటారు, లూజ్ రావు అంటారు. ఇంజనీర్ పని మానేసి ₹1 సంగీతం నేర్పిస్తుంటే మెంటలోడు అంటారు. ఎవరేమనుకున్నా కానీ నేను ఇప్పుడు ఫైనల్గా టెర్రరిస్ట్ రావుని. సంగీతం నేర్చుకున్న వాళ్ళకి మా పిల్లకాయలు రెడీ చేస్తాను. MCF అని మ్యూజిక్ కోచింగ్ ఫోర్స్ని వాళ్ళు లాలిపప్ ఇచ్చి నేర్పిస్తారు, లేదంటే 2 కుమ్మేసని నేర్పిస్తారు. బట్ మ్యూజిక్ ఈజ్ మస్ట్, ధ్యానం ఈజ్ మస్ట్, యోగా ఈజ్ మస్ట్. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలంటే సంగీతము, ధ్యానము, యోగా. నేను చచ్చిపోదాం అనుకుని వెళ్ళిపోయిన వాడిని సంగీతం నేర్చుకొని ధ్యానం నేర్చుకున్న తర్వాత అసలు లైఫ్ ఏంటంటే తెలుసుకొని, అంటే లక్షల కోట్లు కూడా సంపాదించాను. 2000 నా కాంట్రాక్ట్ కార్, టాటా స్టీల్ కార్ ఉండేది. అందరికి హెల్ప్ చేసి సంతకాలు పెట్టేసి లాస్ చేసుకుని వదిలేశాను. ఇలా ఈ గిటార్ రావు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ప్రముఖ నగరాలలో స్ట్రీట్ చిల్డ్రన్స్ తో పాటు అనాథ పిల్లలకు సంగీతం నేర్పిస్తున్నాడు. ఎవరైనా అడిగితే ఆన్లైన్ ద్వారా కూడా క్లాసులు చెబుతున్నాడు. వచ్చిన డబ్బును సంగీత వాయిద్యాలు కొనడానికి ఖర్చు పెడుతూ ఉంటాడు.